ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష 33వ భాగం. ఎవరో తెలియనంత బిజీగా ఉన్న ఓ సెంటర్లోకి పోయి బాగా రష్గా ఉన్న ఒక టెలిఫోన్ బూత్ని ఎంచుకున్నాడు. ఎంత రష్గా ఉన్నా చిన్నపిల్లలు వచ్చి చాలాసేపు మాట్లాడితే బూత్ ఆపరేటర్ దృష్టిని ఆకర్షించటం తథ్యమని అతనికి తెలుసు. ఆపరేటర్ చూస్తుండగా సిటీలో ఉన్న పోలీసులకు ఫోన్ చేస్తే ఇంకా త్వరగా పట్టుబడిపోవటం జరుగుతుంది. ఒంటరిగా మాట్లాడుకోవటానికి వీలుగా తయారు చేసిన ఎంక్లోజర్లోకి పోయి గబగబా తనకు తెలిసిన కమిషనర్ సెల్ నెంబర్ని ప్రెస్ చేశాడు. హలో అన్నాడు కమిషనర్. బయట నుంచి వచ్చిన ఆ ఫోన్ నెంబర్ బహుశా ఆయన్ను కాస్త అయోమయంలో పడేసి ఉండవచ్చు. సార్, నేను ఝాన్సీని మాట్లాడుతున్నాను అన్నాడు బాచీ. అయ్య బాబోయ్ ఝాన్సీ, ఏమైపోయావు? ఎక్కడి నుంచి మాట్లాడ్డాం? ఆశ్చర్యంగా అడిగాడు కమిషనర్. సెల్ ఫోన్ చూస్తే తను ఎక్కడి నుంచి మాట్లాడింది ఆయనకు తెలిసిపోతుందని బాచీకి తెలుసు. అందుకే టైంని వేస్ట్ చేయలేదు. శరణాలయం పిన్నిని గంగరాజు స్వయంగా వచ్చి చంపి మళ్లీ అక్కడికి పారిపోయి వచ్చాడు. ఇక్కడ జాస్మిన్ భాయ్ అని ఒక బద్మాషు ఉన్నాడు. వాడు గంగరాజుకి హెల్ప్ చేశాడు. వాడిని పట్టుకుంటే గంగరాజు పని అవుట్ అయిపోతుంది. బాగా ఆలోచించండి అన్నాడు. హలో హలో ఆగు ఝాన్సీ, ఫోన్ పెట్టేయొద్దు. జాస్మిన్ భాయ్ ఎక్కడుంటాడు? గబగబా అడిగారాయన. సమాధానం చెప్పలేదు బాచీ. కామ్గా డిస్కనెక్ట్ చేసి ఎంక్లోజర్లో నుంచి బయటికి వచ్చాడు. నిక్కరు జేబులో నుంచి చిల్లర నోట్లని తీసి బూత్ ఆపరేటర్కి ఇచ్చి అతనిచ్చిన చిల్లర కాయిన్స్ని తిరిగి నిక్కరు జేబులో భద్రపరుచుకుంటూ రోడ్డు మీద జనంలో కలిసిపోయాడు. పోలీసులకు తనెవరో తెలియకుండా ఉండాలంటే తిరిగెప్పుడూ ఆ సెంటర్లోకి రాకూడదని అనుకుంటూ 2 ఫర్లాంగులు నడిచి ఓ సిటీ బస్టాప్ దగ్గర ఆగాడు. 10 నిమిషాల తర్వాత వచ్చిన ఒక బస్ని క్యాచ్ చేయబోతుండగా కనిపించాడు అతనికి బెనర్జీ. బస్టాప్ ఉన్న బడ్డీ కొట్టు దగ్గర కారు దిగి బడ్డీ ఓనర్తో ఏదో మాట్లాడటం మొదలుపెట్టాడతను. శరణాలయం దగ్గరికి 1-2 సార్లు వచ్చినప్పుడు అతన్ని చూసి ఉండటం వల్ల ఏమంతా కష్టపడకుండా గుర్తుపట్టగలిగాడు బాచీ. సిటీ బస్ని వదిలేసి మళ్లీ బస్టాప్లోనే నిలబడ్డాడు. నేను చెప్పానని చెప్పు. తను బాబాయ్ సెంటర్ దగ్గరికి 10 గంటలకల్లా రాకపోతే నరికి పోగులు పెడతాను. చెప్పలేదా? ఎవరినో ఉద్దేశించి అరిచాడు బెనర్జీ. బాబాయ్ సెంటర్ పేరును గట్టిగా గుర్తుపెట్టుకున్నాడు బాచీ. వాట్? శరణాలయం పిన్నిని మీ సిటీ నుంచి వచ్చిన గాలిపడాల గంగరాజు మర్డర్ చేశాడా? అతనికి ఇక్కడ ఉండే జాస్మిన్ భాయ్ హెల్ప్ చేశాడా? ఆర్ యు ష్యూర్? ఈ విషయం మీకెలా తెలిసింది? విపరీతమైన ఆశ్చర్యంతో చాలా స్పీడ్గా అడిగాడు మార్కెట్ ఏరియాకు ఇన్ఛార్జ్ అయిన ఏఎస్పీ ఒకతను. నాకు ఎలా తెలిసిందో వివరంగా చెప్పటానికి ఇది సరైన సమయం కాదు. దయచేసి ముందు జాస్మిన్ భాయ్ ఎవరో ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలి. అతన్ని పట్టుకుంటే తప్ప మేము గంగరాజు మీదికి మూవ్ కాలేం. మేము ఒత్తిడి చేస్తున్నామని భావించకుండా కాస్తంత స్పీడ్గా మూవ్ అయితే బావుంటుంది. ఓపికగా సమాధానమిచ్చాడు పోలీస్ కమిషనర్. జాస్మిన్ భాయ్ ఎవరో మీకు తెలియదు, ఆమ్ ఐ రైట్ అని అడిగాడు ఏఎస్పీ. తెలిస్తే ఫోన్ చేయటం జరగదు కదా. ముంచుకు వస్తున్న చిరాకును బలవంతంగా అదుముకుంటూ అన్నాడు పోలీస్ కమిషనర్. జాస్మిన్ భాయ్ ఒక పెద్ద జాదు. వాడు బహదూర్ మనిషి. మనం అతన్ని పట్టుకోవటానికి కదిలిన మరుక్షణం బహదూర్ రంగంలోకి వస్తాడు. అప్పుడు మనం చేయగలిగిందేమీ లేదు. ఐఎమ్ వెరీ సారీ సార్. ఒట్టొట్టి అనుమానాలతో ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసే రోజులు వెళ్లిపోయాయి. వీ నీడ్ కాంక్రీట్ ఎవిడెన్స్. సరైన వారెంట్ కూడా కావాలి. నోటిదాకా వచ్చిన మాటను బలవంతంగా దిగమింగి, ఆల్ రైట్, ఐ విల్ ప్రొవైడ్ యువర్ కాంక్రీట్ ఎవిడెన్స్. మీకు తర్వాత ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ ఫోన్ పెట్టేసి పక్కకు చూశాడు కమిషనర్. అటెన్షన్లో నిలబడి ఉన్నాడు ఆయన పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ ఒకతను. అవతలి వైపు నుంచి మనకు ఎటువంటి సహకారం అందేటట్లు కనిపించడం లేదు. బహదూర్ కల్పించుకుంటే తాము ఇబ్బందుల్లో పడతామని ముందు జాగ్రత్తలు చాలా తీసుకుంటున్నారు వాళ్ళు. నుదురు రుద్దుకుంటూ సాలోచనగా అతనికి చెప్పాడు కమిషనర్. అయితే ఇప్పుడేం చేద్దాం సార్? అక్కడి వాళ్లని కాదని మనం ఏమైనా చర్యలు తీసుకోవటానికి వీలు పడదు కదా అన్నాడు ఇన్స్పెక్టర్.
వీలు పడదని చెప్పి వదిలేస్తే గంగరాజు మరింతగా పేటరేగిపోతాడు. అలా జరగటానికి వీల్లేదు. వీ హ్యావ్ టు డూ సంథింగ్ అన్నాడు కమిషనర్. నిన్న మొన్నటి వరకు ఇక్కడే ఉన్న ఆ ఝాన్సీ అప్పుడే అక్కడికి ఎలా పోయిందో ఏమాత్రం అర్థం కావటం లేదు సార్. ఎవరికీ తెలియని జాస్మిన్ భాయ్ని తను ఎలా వాచ్ చేయగలిగిందో చాలా విచిత్రంగా ఉంది. అసలు ఆమె ఎవరై ఉంటుంది? తనలో తాను అనుకుంటున్నట్టు పైకన్నాడు ఇన్స్పెక్టర్. తను ఎవరైంది ఇప్పుడు మనకి అనవసరం. మనం చేయలేని పనుల్ని తను చేసి మనకి హెల్ప్ చేస్తోంది. అందుకు మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అంటూ కుర్చీలోనించి లేచాడు కమిషనర్. ఇంటికి వెళ్లి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకో. ఇవాళ రాత్రికి మనం అక్కడికి పోతున్నాం. మనంతట మనమే ఆ జాస్మిన్ భాయ్ ఆచూకీ తెలుసుకోవాలి అంటూ ఆర్డర్ ఇచ్చాడు. అందుకక్కడి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే అనుమానంగా అడిగాడు ఇన్స్పెక్టర్. తెలిస్తే తప్పకుండా అబ్జెక్ట్ చేస్తారు. తెలియకపోతే ఏమీ చేయలేరు. వాళ్ళకి తెలిసేలోపు మన పని మనం పూర్తి చేసుకోవద్దాం అన్నాడు కమిషనర్. కొత్త చోటు సార్, సరైన కనెక్షన్స్ లేకుండా మనం అంటూ మాటల్ని ఆపిన ఇన్స్పెక్టర్ని చూసి చిన్నగా నవ్వాడు పోలీస్ కమిషనర్. కొత్త చోటే కాదని అనటం లేదు. సరైన కనెక్షన్స్ లేవనే మాట మాత్రం వాస్తవం కాదు. అక్కడ మన ఝాన్సీ ఉంది. అవసరమైతే డెఫినెట్గా మనకి హెల్ప్ చేస్తుంది. యూ డోంట్ వరీ అంటూ బయటికెళ్ళిపోయాడు. ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో ఏమిటో తెలియని ఒక ఆడమనిషి మీద ఆయనకున్న నమ్మకానికి ఆశ్చర్యపడుతూ తను కూడా బయటికి వచ్చేశాడు ఆ ఇన్స్పెక్టర్ ఆఫీస్ రూంలో నుంచి. ఏరా బాబీగాడా, వాడేడి బాచిగాడు? 3 గంటల సమయంలో మార్కెట్ దగ్గర నుంచి వస్తూ అడిగింది సరస్వతమ్మ. ఇప్పుడే వస్తానని చెప్పి అడ్రస్ లేకుండా పోయిన బాచీ కోసం ఎదురుచూస్తూ గుమ్మంలోనే కూర్చొని ఉన్నాడు బాబీగాడు. నాకు కడుపులో అదో మాదిరిగా ఉందని చెబితే మందుబిళ్ల తీసుకువస్తానని ఇప్పుడే వెళ్లాడు పెద్దమ్మా. వచ్చేస్తూ ఉంటాడు. అసలు విషయాన్ని దాచిపెట్టి నేర్పుగా సమాధానం ఇచ్చేశాడు బాబీ. ఏది ఏమైనా వాడికి దేశసేవా కార్యక్రమాలు కొంచెం ఎక్కువే అనిపిస్తోంది. ఆ పద్ధతి కొంచెం తగ్గాలిరా. అయిన వాళ్లకి సాయం చేయటంలో అర్థం ఉంది. వెనక ముందు చూడకుండా ఎదురుపడిన ప్రతి పనిలోకి గుడ్డిగా దూకేయటం ఈ రోజుల్లో ఏమంత మంచి పని కాదు. వీలు చూసుకుని నేనే నెమ్మదిగా వాడికి చెబుతాను. నువ్వు కూడా ఒక మాట చెవిన వెయ్యి అంటూ వంట పనులు మొదలుపెట్టింది సరస్వతమ్మ. పడమటి దిక్కులోకి పడిపోతున్న సూర్యుడి వంక, మురికివాడ మెయిన్ రోడ్డు వంక మార్చి మార్చి చూస్తూ అలాగే కూర్చున్నాడు బాబీగాడు. అరగంట తర్వాత మరోసారి సరస్వతమ్మ అడగకముందే ఆదరాబాదరాగా వస్తూ అతనికి కనిపించాడు బాచి. చెంగున లేచి ఎదురు వెళ్లాలని తను సరస్వతమ్మకి చెప్పిన మాటని అతని చెవిన వేసి మాట తేడా రాకుండా చూడాలని అనుకున్నాడు అతను. కాని అతనికంటే 2 అడుగులు ముందే ఉంది సరస్వతమ్మ. ఏరా వెధవా, ఎక్కడికి పోయావురా అని గట్టిగా అడిగింది ఇంట్లో నుంచి. రోడ్డు మీదికి పోయాను పెద్దమ్మా. అక్కడెవరో కొట్టుకుంటుంటే చూస్తూ నిలబడిపోయాను. తొణక్కుండా సమాధానమిస్తూ ఇంట్లోకి వచ్చాడు బాచి. వాడికి మందుబళ్ళని తెచ్చావా? తేలేదు పెద్దమ్మా. చిన్నపిల్లలకి అటువంటివి ఇవ్వకూడదట. నిన్ను తీసుకురమ్మని చెప్పాడు మందుల షాప్ ఆయన. విషయమేమిటో తెలియకపోయినా గుంభనంగా మాట చెప్పాడు బాచి. నిజమే కదా, అంతగా అవసరమైతే నేను వెళ్ళి తీసుకువస్తా. ముఖం గడుక్కో, కాకిలా నల్లబడిపోయింది. ఇంట్లో ఉండరా అంటే వినిపించుకోవు. ఒట్టి వెధవన్నారు వెధవ్వి అభిమానపూర్వకంగా తిట్టింది సరస్వతమ్మ. బాబీగాడి వైపు చూసి నొసలెగరేశాడు బాచి. అతను స్నానాల దొడ్డి దగ్గరికి పోగానే వెనకగా పోయి మందుబిళ్ల సంగతి చెప్పేశాడు బాబీగాడు. ఓర్ని, అదా విషయం. భలేవాడివి అంటూ లోపలికి వచ్చాడు బాచి. అరే బాచిగాడా, మార్కెట్లో సరుకు ప్రియమైపోయింది. బత్తాయిలకి గిరాకీ పెరిగిందని నాగపూర్ నుంచొచ్చే సరుకుని ఆ బహదూర్ బాబాయ్ సెంటర్లో నిలబెట్టేశాడట. రేట్లు రెట్టింపు చేస్తే తప్ప మార్కెట్కి రానియడంట. ఏం చేయాలో అర్థమై చావటం లేదు. వంట పూర్తి చేసి పళ్ళాల్లోకి అన్నాన్ని సర్దుతూ చెప్పింది సరస్వతమ్మ. ఏదో తన మానాన తన బాధల్ని చెప్పుకోవటం కోసం యథాలాపంగా అలా చెప్పిందే కాని బాబాయ్ సెంటర్ పేరును వినేసరికి బాచి ఉలిక్కి పడటం ఆమె గమనించలేదు. బాబాయ్ సెంటర్ అంటే ఎక్కడుంటుంది పెద్దమ్మా? అమాయకంగా అడిగాడతను. అదేరా, పాత బస్తీ వెనకాల ఉంటుంది. 200 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి తన బిల్డింగ్లు, గ్యారేజులు, కొట్లు అన్నీ కట్టించుకున్నాడు. గవర్నమెంట్ వాళ్ళు ఊరుకోరని చెప్పి ఆగుతున్నాడు గాని మన మార్కెట్ని కూడా అక్కడికే తరలించేస్తాడు. పెద్ద దొంగ సచ్చినోడా బహదూర్ అన్నది సరస్వతమ్మ. పాత బస్తీ ఎక్కడుంటుంది పెద్దమ్మా
అని అడగబోయిన బాబీగాడ్ని చూపులతోనే వారించాడు బాచి. మార్కెట్లోకి సరుకు రాకపోతే సరస్వతమ్మ ఇంట్లో నుంచి కదలదు. ఆమె అవతలికి కదలకపోతే తను అనుకున్న పనులేవీ చేయలేడు. అయితే రేపు నువ్వు ఇంట్లోనే ఉంటావా పెద్దమ్మా అని అడిగాడు అతను 2 ముద్దల్ని తిన్నాక. ఎందుకురా, ఏంటి విశేషం? వెంటనే అలర్ట్ అయిపోతూ అడిగింది సరస్వతమ్మ. విశేషం అంటూ ఏమీ లేదు పెద్దమ్మా. మన బాబీగాడిని ఒకసారి ఎవరైనా పెద్ద డాక్టర్కి చూపించాలి. కడుపులో నొప్పని కాసేపు, గుండెల్లో నొప్పని కాసేపు ఒకటే గోల పెడుతున్నాడు. పెద్దవాళ్ళు ఎవరైనా పక్కన ఉంటే గాని పని జరగదని నిన్నడుగుతున్నా తడుముకోకుండా చెప్పాడు బాచి. అలాగే చూపిద్దాంరా, తప్పకుండా చూపిద్దాం. రేపు కాదు, 2 రోజులు ఆగాక వెళదాం. అంత తొందర అయితే మన కాలనీ డాక్టర్ దగ్గరికి పోయిరండి. మరేం పర్వాలేదు, మంచి మందులే ఇస్తాడు అన్నదామె. కుదుట పడింది బాచి గుండెకాయ. అన్నాలు తిని పళ్ళాలు శుభ్రం చేసిన తరువాత క్షణం కూడా ఆగలేదతను. పదరా, డాక్టర్ గారి దగ్గరికి పోయొద్దాం అంటూ బాబీగాడిని బయలుదేరదీశాడు. మాట వరుసకి కడుపులో నొప్పని అన్నాను, నిజంగా నొప్పి లేదు, నేను రాను అంటూ మొండికేయబోయిన అతన్ని బలవంతంగా బయటికి లాక్కుపోయాడు. లేని జబ్బుకు వైద్యం దేనికిరా, అనవసరంగా 10 రూపాయలు ఖర్చు అని నసపెట్టబోయాడు బాబీగాడు. ఆ మాటల్ని వినిపించుకోకుండా సూటిగా కాలనీ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయాడతన్ని బాచి. కడుపులో నొప్పికి మాత్రలివ్వమన్నాడు. నువ్వు పనిలోకొస్తావని ఎదురుచూస్తున్నా, రావటం లేదేమిటి? 2 బిళ్లల్నిచ్చి 3 రూపాయలు వసూలు చేస్తూ అడిగాడు డాక్టర్. ఇంకో వారం తర్వాత మా ఊరి నుంచి మా పిన్నమ్మ వస్తుంది. ఆమె ఒప్పుకోవాలి. ఆమె ఒప్పుకుంటే వచ్చి వెంటనే చేరిపోతాను అన్నాడు బాచి. సరేలే, కాస్తంత చీపురు తీసుకుని బయట బోర్డుని శుభ్రం చేసి పెట్టు అన్నాడు డాక్టర్. మనకి మాత్రలు ఊరికే ఇవ్వలేదు, 3 రూపాయలు ముక్కు పిండి వసూలు చేశాడు. నువ్వు వాడికి ఉచిత చాకరీ చేశావంటే పెద్దమ్మకి చెబుతా, నీ తోలు ఒలిపిస్తా. చీపురు పట్టుకుని బయటికి వచ్చిన బాచీని బెదిరించాడు బాబీగాడు. చిరునవ్వు నవ్వి డాక్టర్ అప్పచెప్పిన పనిలో బిజీ అయిపోయాడు బాచి. చక్కగా చేశావు, నాకు నచ్చింది. ఇబ్బంది అనుకోకుండా ఇంకో పని చేసి పెడతావా? 50 రూపాయలు ఇస్తా. బయటకొచ్చి చూసిన తర్వాత మరో మాట అన్నాడు డాక్టర్. చీపురును లోపల పెట్టి ప్రశ్నార్థకంగా చూశాడు బాచి. బయట హోల్సేల్ డీలర్ల దగ్గర పర్చేస్ చేసే దానిమీద అనవసరమైన ట్యాక్సులు పడతాయి. అంతకంటే మనం బాబాయ్ సెంటర్లో తెచ్చుకుంటే చాలా చౌకగా వస్తాయి. కొనేటప్పుడు లాభమే, కస్టమర్లకు ఇచ్చేటప్పుడు లాభమే. లిస్టు రాసిస్తాను, రేపొదయం వెళ్లి తెచ్చిపెడతావా అన్నాడు డాక్టర్. బాబాయ్ సెంటర్ వైపు ఎలా వెళ్లాలా, ఏ వంకతో వెళ్లాలా అనే సమస్యని సాల్వ్ చేసుకోలేక నానా అవస్థలు పడుతున్నాడు బాచి. రెండో ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నాడు. అప్పటికప్పుడు ఒక కాగితాన్ని తీసుకుని తనకు కావాల్సిన మందుల లిస్టు రాశాడు డాక్టర్. ఆ లిస్టుతో పాటు 1000 రూపాయల నోటును కూడా ఇచ్చాడు. నీకివ్వాల్సింది తిరిగొచ్చిన తర్వాత ఇస్తా, చిల్లర మిగులుతుంది. నాష్తా చేసి చాయ్ తాగు. సిటీ బస్సుకి నీకైతే 7 రూపాయలు అవుతుంది అంటూ లెక్క చెప్పాడు. వీడెవడ్రా బాబు, పరిచయం పెద్దగా లేకపోయినా సరే పెద్ద నోటు చేతుల్లో పెట్టాడు ఆశ్చర్యంగా అన్నాడు బాబీగాడు తిరిగి వస్తున్న సమయంలో. వాడు వెర్రోడు కాదు, ఇంకో గంట తర్వాత నీకే తెలుస్తుంది, చూస్తుండు అన్నాడు బాచి. అతను అన్నట్టు 8 గంటల సమయంలో స్కూటర్ని సరస్వతమ్మ ఇంటి ముందు ఆపి హార్న్ని మోగించాడు డాక్టర్. మీ బాచిగాడికి మందులు తెమ్మని 1000 ఇచ్చా, చెప్పాడా నీతో అని అడిగాడు. తనకేసి చూసిన సరస్వతమ్మకి జేబులో ఉన్న 1000 రూపాయల నోటిని చూపించాడు బాచి. జాగ్రత్తగా వెళ్ళిరమ్మను, రాగానే 50 ఇచ్చేస్తా అంటూ స్కూటర్ని పోనిచ్చాడు డాక్టర్. దేశసేవ చేయొద్దని నీకు చెప్పాలని అనుకుంటూనే మర్చిపోయాను. ఆ పీనాస్ గాడికి చాకరీ చేయటానికి ఎందుకు ఒప్పుకున్నావు? అతను అవతలికి పోగానే బాచీ మీద విరుచుకుపడింది సరస్వతమ్మ. ఊరికే కూర్చుంటే ఏమీ తోచటం లేదు పెద్దమ్మా. మన డబ్బులు ఖర్చు కాకుండా సిటీ అంతా తిరగొచ్చు, అన్ని ప్లేస్లో చూడొచ్చు. అందుకే ఒప్పుకున్నా. ఇంకోసారి ఇట్లాంటి పని చెబితే చేస్తానా ఏమిటి అన్నాడు. నువ్వు పైకి కనిపించోగాని పెద్ద పీనాసి వెధవి. నీతో మాటలు మొదలు పెట్టడం నాదే తప్పు. సరేగాని రోడ్డు మీదకి పోయి చికెన్ షాప్లో 1 కిలో చికెన్ తీసుకురా, ఇవాళ కూర చేసుకుందాం అంటూ 2 నోట్లను అతనికి అందించింది సరస్వతమ్మ. వెర్రిముఖం వేసుకు చూస్తున్న బాబీగాడి చెయ్యి పట్టుకుని మెయిన్ రోడ్డు మీదికి వచ్చాడు బాచి. నువ్వు ఏ పని చేసినా అందుకు ఏదో కారణం ఉండే ఉంటుంది.
డాక్టర్ బాబాయ్ సెంటర్కి వెళ్ళొస్తావని అడగగానే ఒప్పేసుకున్నావు. ఎందుకు?